వెనిజులాలో సంభవించిన జంట భూకంపాల తీవ్రత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. 188 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఈ విపత్తులు దాదాపు 1000 మంది క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం తీర ప్రాంత నగరంలో 100కు పైగా భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. సరైన నాణ్యత ప్రమాణాలు లేకుండా నిర్మించిన బహుళ అంతస్తుల కాంక్రీట్ కట్టడాలు ఒకదానిపై ఒకటి పేర్చినట్లు కూలిపోవడంతో శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఓవైపు పాత పాలకుడి పతనం తర్వాత రాజకీయ అస్థిరత, మరోవైపు మునుపెన్నడూ లేనంతగా పెరిగిన ద్రవ్యోల్బణంతో సతమతం అవుతున్న ఆ దేశానికి ఈ విపత్తు అగ్ని పరీక్షగా మారింది. దీనిపై సాక్షి టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. వెనిజులాలోని ప్రధాన నగరాల్లో కూలిపోయిన నివాస సముదాయాల దృశ్యాలు అక్కడ జరిగిన నష్ట తీవ్రతకు అద్దం పడుతున్నాయి. లండన్ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం ఇక్కడి భవన నిర్మాణాల్లో తగినంత ఇనుప రక్షణ లేకుండా కేవలం కాంక్రీట్ను మాత్రమే వాడటం వల్లే అవి పేకమేడల్లా కూలిపోయాయి. ఇలాంటి కట్టడాలు భూకంప సమయాల్లో అత్యంత ప్రమాదకరంగా మారి పేలుడు తరహాలో ఒక్కసారిగా కుప్పకూలుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొండచర్యల్లో ఉన్న పేదల బస్తీలలోని తాత్కాలిక గృహాల పరిస్థితి ఇప్పుడు అత్యంత ఆందోళనకరంగా మారింది. తీర ప్రాంత నగరమైన లా గువైరాలో తమ బంధువులు, స్నేహితుల ఆచూకీ కోసం స్థానికులు గుండెలవిసేలా ఎదురు చూస్తున్నారు. 6వ అంతస్తులో నివసిస్తున్న తమ తోటి ఉద్యోగి భూకంపం వచ్చినప్పటి నుండి కనిపించకుండా పోయాడని, అతని 8 ఏళ్ల కుమారుడు తండ్రి కోసం రోధిస్తున్నాడని ఒక స్థానిక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. దేశంలోని రెస్క్యూ బృందాలకు పరిమిత వనరులు మాత్రమే ఉన్నాయని, అంతర్జాతీయ సమాజం నుంచి తక్షణ సహాయం అందితే తప్ప తమ వారిని బతికించుకోలేవని ప్రజలు నమ్ముతున్నారు. గతంలో 15,000 మందిని బలి తీసుకున్న కొండచర్యల విపత్తు గుర్తులు ఇంకా చెరిగిపోకముందే ఈ ఘోరం జరగటం గమనార్హం. రాజకీయంగా ఈ విపత్తు తాత్కాలిక ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. అమెరికా సైనిక చర్య ద్వారా పాత పాలకుడు తొలగించబడిన తర్వాత పీఠం ఎక్కిన కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వెంటనే ఎన్నికలు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ తరుణంలో విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మరియు దేశ ప్రజా అప్పులను పునర్వ్యవస్థీకరించడానికి జరుగుతున్న ప్రయత్నాలకు దెబ్బతిన్న మౌలిక వసతులు పెద్ద అడ్డంకిగా మారాయి. అంతర్జాతీయ సాయం అందుతుందని దేశాధినేత్రి జాతీయ సమగ్రతకు పిలుపునిచ్చినప్పటికీ ప్రజలు మాత్రం పాలకుల వైఖరిని నిశితంగా గమనిస్తున్నారు. ఈ విపత్తును ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటోంది అనే అంశమే రాబోయే రోజుల్లో వెనిజులా భవిష్యత్తును నిర్ణయించనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.